ఇప్పుడు చెప్పాలి నారదుడు ఎవరో తెలుసా? ఆయన రాముడే. ఆయన ఇల్లాలే నీ దగ్గరుంది, ఆయన బిడ్డలే నీ దగ్గర ఉన్నారు. వాల్మీకి మహర్షి ఆయనే అయోధ్యాధిపతి, ఆయనే రామచంద్ర ప్రభువు అని చెప్పే వాల్మీకి పొంగిపోవాలి కదండి. రామాయణ ఆవిర్భావం జరుగుతోందన్నమాట. ఇవాళ రామాయణం పుడుతోంది. ఆ సన్నివేశంలో ఉన్నాం మనం. ఇప్పుడు ఈ మాటలు అడిగితే వాల్మీకి మహర్షి చాలా చమత్కారమైనటువంటి జవాబు ఒకటి చెప్పారు. ఆయన అన్నారు, బహవో దుర్లభాశ్చైవ ఎత్తయా కీర్తితా గుణాః మునే వక్షామ్యహం బుద్ధ్వా తేర్యుక్త శ్రూయతాన్నరః. చాలా క్లిష్టమైనటువంటి ప్రశ్న ఒకటి అడిగావు. సాధారణంగా లోకంలో మానవుల్లో నువ్వు అడిగినటువంటి 16 గుణములు ఒక వ్యక్తి యందు ప్రకాశించేటటువంటి వాడు ఉండడు. కాబట్టి ఇప్పుడు ఎవరై ఉండాలి? నరోత్తముడై ఉండాలి, సాక్షాత్ శ్రీ మహావిష్ణువై ఉండాలి. అటువంటి వాడే కాని నరుడిగానే ఉన్నాడు ఇప్పుడు. ఆయన విష్ణు అంటే ఆయనే అంగీకరించాడు. ఆయన నేను నరుణ్ణి అంటాడు, నేను దాశరథిని అంటాడు, నేను దశరథ మహారాజు కొడుకునయ్యా అంటాడు. నరుడిగా ఈ లోకంలో తిరుగుతున్నవాడు ఉన్నాడు. అటువంటి వాడి గురించి చెప్తాను, జాగ్రత్తగా వినన్నాడు. ఇది సంక్షేప రామాయణం. 100 శ్లోకాలతో ఇక్కడ ప్రతిరోజు సంక్షేప రామాయణం జరుగుతోంది అని అన్నారే. సంక్షేప రామాయణాన్ని పెద్దలు సంప్రదాయంలో ఏమని పిలుస్తారో తెలుసా అండి? మాలామంత్రము అని పిలుస్తారు. ఎందుకంటే శారదా తిలకము అని మంత్రాల గురించి చెప్పేటటువంటిది, బీజాక్షరాల గురించి చెప్పే విషయం ఒకటి ఉంది. అందులో 10 అక్షరాలు మంత్రంలో దాటిపోతే దాన్ని మాలామంత్రములని పిలుస్తారు. 100 శ్లోకములతో ఉన్న సంక్షేప రామాయణం మాలా మంత్రం. అందుకే సంక్షేప రామాయణాన్ని పారాయణ చేస్తే అది రక్షణ చేస్తుంది. మన్నాత్ త్రాయితే ఇది మంత్ర. దాన్ని మననం చేస్తే అది కాపాడుతుంది. సంక్షేప రామాయణం కూడా అలా కాపాడుతుంది. సద్గురువైనటువంటి నారద మహర్షి నోటిలోంచి పుట్టింది సంక్షేప రామాయణం. యోగులు రమించడం అంటే బాహ్యంలో తిరిగేటటువంటి మనస్సుని బుద్ధిని నిగ్రహించి వెనక్కి తిప్పి ఆత్మలోకి దింపి తాను ఒకటిగా నిలబడిపోయి పొందేటటువంటి ఆనందమేదో అది సాకారమును పొందితే రాముడు. కాబట్టి యోగులు రమించేటటువంటి స్వరూపమేదో దానికి రామ అని పేరు. కాబట్టి రామో నామ జనైశ్రుత నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వసి. నువ్వు చెప్పినటువంటి గుణములన్నీ ఉన్నవాడు, దానితో పాటుగా వసి ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు. ఇంద్రియాలని నిగ్రహించడం అన్న మాట మీరు రామాయణంలో చాలా జాగ్రత్తగా గమనించి తెలుసుకోవలసింది. ఇంద్రియాలని నిగ్రహించడం అంటే ఏమిటో తెలుసా అండి? మనసు దేన్ని చూస్తే, దేన్ని వింటే కదిలిపోతుందో, ప్రశాంతంగా ఉన్నది అలజడిని పొందుతుందో దాన్ని చూడకుండా, దాన్ని వినకుండా బలవంతంగా నిగ్రహించడం ఎటువంటిదో తెలుసా అండి? ఒక త్రాచుపాం అలా వెళ్ళిపోతుంది. గభాల్ని ఇలా చూశాడు, అయ్య బాబాయ్ త్రాచుపాము పెద్ద గెంతు గెంతాడు. అది అకస్మాత్తుగా ఏమైందంటే ఆ గెంతడంలో త్రాచుపాము యొక్క పడగ మీద 2 కాళ్ళు వేసి తొక్కాడు. ఇప్పుడు త్రాచుపాము తల పైకి ఎత్తలేకపోతుంది. ఇప్పుడు తను త్రాచుపాము నా కాళ్ళ కింద ఉంది, నన్ను ఏం చేస్తుంది అని ఉండగలడని మీరు అనుకుంటున్నారా? అతను గడగడగడగడగడ వణికిపోతూ చెమట్లు పట్టేస్తున్నాయి. ఎందుకంటే నేను త్రాచుపాము మీద ఉన్నాను, అది తోక కదుపుతోంది, తోకతో కాళ్ళు చుడుతోంది. ఈ కంగారులో ఏం చేస్తాడంటే త్రాచుపాము మీద తాను నిలబడి ఉండగా ఇక త్రాచుపాము తను ఏం చెయ్యలేదన్న స్థితిలో ఉన్నా ఎప్పుడో ఒకప్పుడు త్రాచుపాము మీద కాళ్ళు తీసేస్తాడు. కంగారు పడిపోయి తీసేస్తాడు. ఎప్పుడో అప్పుడు కాళ్ళు తీయడం కోసమే పాము చూస్తుంటుంది, కాటు వేసేసి పుట్టలోకి వెళ్ళిపోతుంది, లేకపోతే ఎక్కడికో అక్కడికి వెళ్ళిపోతుంది. రావణుడు చేసే తపస్సు, రావణుని యొక్క ఇంద్రియ నిగ్రహం అటువంటివి. బలవంతంగా అణిచి పెడతాడు. అవకాశం రాగానే అది ఒక్కసారి జడలు విప్పి ప్రళయతాండవం చేసి రావణుణ్ణి పడగొడుతుంది. మండోదరి చెప్పింది ఈ మాట, నా సొంతం కాదు. రాముడు అలా కాదు, విచారణ చేసి ఉంటాడు. అర్థమనర్థం భావయ నిత్యం అంటారు శంకరాచార్యులు వారు. నారీస్తన భరణాభీదేశం దృష్ట్యా మాగా మోహావేశం ఏతత్ మాంసవసాది వికారం మనసి విచింత్య వారం వారం అంటారు. మనసు దేని చేత కదిలిపోతోందో దాని యథార్థ స్వరూపాన్ని బాగా విచారణ చేస్తాడు. విచారణ చేసి ఈ పాటి దానిక నా ఒంట్లో ఉన్నటువంటి శక్తి అంతటినీ ఖర్చు చేసేస్తున్నాను అని మనసుని మరల్చే ప్రయత్నం చేసి
ఆ వస్తువు తన కళ్ళ ముందు కనపడినా ఇంకా ఆయన మనసు చెక్కు చెదరదు, ఆ స్థితిని పొందుతాడు. ఇది శంకరాచార్యులు వారు నేర్పుతారు లోకానికి. గురువు చెప్పే మాట అంటే అలా ఉంటుంది. ఆయన ఎంత చమత్కారంగా అన్నారో చూడండి. నారీస్తన భరణాభీదేశం దృష్ట్యామోగా మోహావేశం. ఎందుకంత వెర్రెక్కిపోతున్నావు? యవ్వనం ఒంట్లో ఉండి ఓపికన్న కాలంలో. నీ శరీరం కన్నా స్త్రీ శరీరంలో రెండే వికారాలు ఉన్నాయి. శరీరపు ఊర్ధ్వభాగంలో 2 చోట్ల మాంసపు ముద్దలు పైకి పొటమరించాయి. శరీర అధోభాగంలో మాంసము కొంత లోపలికి వెళ్ళి ఉంది. ఈ 2 వికారాల కోసం నీ శరీరంలో ఉన్న సమస్త శక్తిని నశింప చేసుకున్నావు. ఇదా నీకు నరజన్మ ప్రయోజనం? మనసి విచింతియ వారం వారం, దీన్ని బాగా ఆలోచించు అన్నది. ఇది పట్టుకుందనుకోండి, కంటిని మనసుని కంటితో చూడడం వల్ల కదపగలిగిన మనసుకి ఇప్పుడు ఆ వస్తువు కనపడినా ఇక మనసు కదలదు. ఇది ఇంద్రియ నిగ్రహం అంటే. ఇంద్రియాలని జయించడం అంటే అది. ఇది రాముడు. అందుకే ధృతిమాన్ వసి, అపారమైన శక్తితో ఉంటాడు, సంకల్ప శక్తితో ఉంటాడు, ఇంద్రియములను జయించిన వాడై ఉంటాడు. బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మి శ్రీమాన్ శత్రునిబర్హణ విపులాంసో మహాబాహు కంబుగ్రీవో మహాహను. నిజంగా శ్రీరామాయణాన్ని ప్రతి శ్లోకం ప్రతి మాట వ్యాఖ్యానం చేస్తే 42 రోజులు ఏమిటండి? నేను రిటైర్ అయిపోయే వరకు చెప్పినా శ్రీరామాయణం అయ్యేదేం కాదు. కానీ ఏదో 42 రోజుల్లో పూర్తి చేశాను అనిపించుకోవడం అంతే. కాబట్టి బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మి, అన్ని విద్యలు తెలుసున్నవాడు, శ్రీమాన్ ఐశ్వర్యం ఉన్నవాడు, శత్రు నిబర్హణ శత్రువులను నిగ్రహించగలిగిన వాడు, విపులాంశో ఎత్తైన మూపున్నవాడు, మహాబాహు బలిశిర బాహువులున్నవాడు, కంబుగ్రీవో కంఠం వంటి శంఖం వంటి కంఠం ఉన్నవాడు, మహాహను చెక్కిళ్ల పైభాగం చాలా ఉన్నతంగా ఉన్నటువంటి వాడు. అటువంటి మహానుభావుడు ఈ లోకంలోనే ఉన్నాడు. ప్రజాపతి సమశ్రీమాం ధాతారి పురిషూదన రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య రక్షిత వేద వేదాంగతత్వజ్ఞో ధనుర్వేదే చ నిస్థిత. ఎంత గొప్పగా మాట్లాడారండి నారద మహర్షి. నిజంగా ప్రజాపతి సమశ్రీమాన్, ఈ ప్రపంచాన్నంతటినీ పోషించగలిగినటువంటి వాడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. ధాతారి పునిషూదన శత్రువులను నిగ్రహించగలిగిన వాడు, రక్షిత జీవలోకస్య ఈ లోకాలన్నింటినీ రక్షించగలిగిన వాడు, ధర్మస్య పరిరక్షిత ధర్మాన్ని రక్షించేటటువంటి వాడు. ధర్మాన్ని రక్షిస్తాడు కాబట్టి అధర్మాన్ని నిగ్రహిస్తాడు కూడా. ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య, తన ధర్మాన్ని తాను రక్షించుకుంటాడు. రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య రక్షిత, అందరినీ రక్షిస్తే మరి స్వజనులు ఎవరు అంటే ఆయననే నమ్ముకుని ఉన్న వాళ్ళెవరో ఆ వారి రక్షణ యందు మరింత అప్రమత్తంగా ఉండేటటువంటి స్వరూపం ఉన్నటువంటి వాడు. అటువంటి వాడు సచ సర్వగుణోపేత కౌసల్యానందవర్ధన సముద్రయివ గాంభీర్యే ధైర్యేణ హిమవానివా. ఇందులోంచేనండి వాల్మీకి మహర్షి చెప్పిన శ్లోకాల్లోంచే తర్వాత ఉపమానాలన్నీ వచ్చాయి. ఇప్పటికీ మనం చూడండి, ఆయన మేరునగ ధీరుడండి అంటాం. ఆయన్ని పోల్చి చెప్పేటప్పుడు హిమవత్ పర్వతము వంటి వాడు, సముద్రము వంటి గాంభీర్యం ఉన్నవాడు అని చెప్పారు నారద మహర్షి. సముద్రం చూడండి ఎంత గంభీరంగా ఉంటుందో. సముద్రం కడుపులో ముత్యాలు, రత్నాలు, వజ్రాలు ఇన్ని ఉంటాయి. ఇన్ని ఉన్నా కప్పి ఉంచుతుంది. సముద్రంలో బడబాగ్ని ఉంటుంది, కానీ తాను మాత్రం చల్లగా ఉంటుంది. సముద్రం ఒడ్డుకొస్తుంది, వచ్చి మీ కాళ్ళు తాను కడుగుతుంది. చేతకానిది ఎదురొచ్చి మీ కాళ్ళు కడిగిందని మీరు ధూర్తతనంతో లోపలికెడితే మిమ్మల్ని తనలో కలుపుకుంటుంది. ఎదురొచ్చి మీ దగ్గరికి వస్తోంది కదా అని మీ కాలి చెప్పు తీసి అందులో వేస్తే తీసుకొచ్చి అవతల బారేస్తుంది ఒడ్డున. ఇది సముద్రం యొక్క గాంభీర్యం. తాను ఉప్పు కయ్యగా ఉంటుంది, పర్వదిన స్నానానికి పనికొస్తుంది. ఇన్నిటిని కప్పిపుచ్చి నిలబడగలిగినటువంటి స్వరూపం సముద్రం. కడుపులో బడబాగ్ని ఉన్న, సీతాపహరణమే జరిగిన, తండ్రే మరణించిన, రాజ్యమే పోయిన, అరణ్యంలో తిరిగిన, జుట్టు తీసేసిన, జిల్లేడు పాలు పోసుకుని ఆఖరికి ఆ జటలు కట్టుకున్న, నారచీర కట్టుకున్న, పాదాలకి చెప్పులే లేకపోయినా, అగ్నిహోత్రాన్ని చంకన తగిలించుకున్న, అడవిలో మృగాన్ని బాణం పెట్టి కొట్టి చర్మం ఒలిచి మాంసం తీసి తెచ్చి సీతమ్మ వండితే తప్ప తినలేని స్థితిలో రాజారాముడు అయినటువంటి వాడు బ్రతకవలసి వచ్చిన తెల్లవారుజామున 4 గంటల సమయంలో
దాహమేస్తున్న ఏనుగు నదిలో తొండం పెట్టి నీళ్లు తాగడానికి కూడా భయపడినంత చలికాలంలో కూడా వెళ్ళి స్నానం చెయ్యగలిగిన మొనగాడు, ఇన్ని కష్టాలు కడుపులో పెట్టుకుని కూడా పైకి చెక్కు చెదరకుండా ఉండగలిగినటువంటి గంభీరమూర్తి ఆయనయా రాముడంటే అన్నాడు నారదుడు. కాబట్టి సముద్రయివ గాంభీర్యే ధైర్యేన హిమవానివా, ధైర్యంలో హిమవత్ పర్వతం వంటివాడు. పర్వతాన్ని చూడండి, వర్షధారల చేత కొట్టబడుతుంది, పిడుగులు పడిపోతాయి. ఆ పర్వతం మీదే చెట్లు పెరుగుతాయి, ఆ పర్వతం మీదే సింహాలు తిరుగుతాయి, పులులు తిరుగుతాయి. ఆ సముద్రానికి కన్నాలు పెట్టి పావులు పడుకుంటాయి. చిట్టెలుకలు కన్నాలు చేసి ఆ పర్వత పాదాల మీద తిరుగుతూ ఉంటాయి. ఎలుక కన్నం పెట్టి తనలో దూరిందని బెంగపెట్టుకోదు, ఒక ధూర్తుడు కాళ్లతో పైకెక్కాడని బెంగపెట్టుకోదు, వర్షధారలు కొట్టాయని కదలదు, పిడుగులు పడ్డాయని చెక్కు చెదరదు, పులులు సింహాలు తిరుగుతున్నాయని బెంగపెట్టుకోదు, మహాత్ములు తన మీద నడుస్తున్నారని పొంగిపోదు, తన మీద ఈశ్వరుడి దేవాలయం కట్టారని పరవశించిపోదు, తాను అలాగే నిలబడి ఉంటుంది. చెక్కు చెదరక నిలబడగలిగినటువంటి పర్వతం ఎటువంటిదో రాముడు అటువంటి వాడు. ఇది నారదుడు ఒక నరుడిగా ఆయనకున్న లక్షణాలు చెప్తున్నాడు. ఇవి నీవు సంతరించుకో, కొన్నైనా ప్రతిదానికి విచలితుడమైపోవడం కాదు, ప్రతి చిన్నదానికి కదిలిపోవడం కాదు, ధైర్యంగా నిలబడగలగాలి. నాకు కాకపోతే ఎవరికి వస్తాయి కష్ట సుఖాలు అనేటటువంటివి చేసుకున్న కర్మను అనుసరించి అని నిలబడగలిగినటువంటి స్థితి రామాయణం ఇస్తుంది. విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శన కాలగ్ని సదృశ క్రోధే క్షమయా పృథివీ సమః. ఏమి శ్లోకాలు వాడారండి సంక్షేప రామాయణంలో మహానుభావుడు. విష్ణునా సదృశో వీర్యే, ఆయనతో పోల్చడానికి విష్ణు ఒక్కడే ఉన్నారు. ఎందుకంటే ఇంకా ఆయనతో పోల్చడానికి అటువంటి వాడు ఇంకొకడెవరు ఉంటారు? విష్ణువుని విష్ణువుతోనే పోల్చాలి. కాబట్టి విష్ణువుతో సమానమైన వాడు. సోమవత్ ప్రియదర్శన, బాణం పట్టుకుని ఎదురుగుండా ఉన్న వాళ్ళ లక్షల మంది కంఠాలు తెగకోసినా సరే భక్తులైన వారికి మాత్రం ఆ స్వరూపాన్ని దర్శనం చేస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుందో. కాబట్టి సోమవత్ ప్రియదర్శన, లోకంలో మూడిటిని ఎంత చూసినా చూడబుద్ధే వేస్తుంది, ఎంత చూడండి చూడబుద్ధి వేస్తుంది. అందుకే పార్వతీదేవి వినాయకుడికి ఏనుగు ముఖం పెట్టించింది. పసిపిల్లలకి కూడా సంతోషం కల్పించేవి మూడు ఏమిటో తెలుసా అండి? గజముఖం, చంద్రబింబం, సముద్రం. మీరు సముద్రపు తోటికి వెళ్ళి ఎంతసేపు కూర్చోండి, ఎంతసేపు చూస్తున్నా సముద్రాన్ని అలా చూడాలనే అనిపిస్తుంది. చీకటి పడిపోయిన తర్వాత సముద్ర ఘోష అదో సంతోషం, వస్తున్న కెరటాలు అదో సంతోషం, చీకటి పడ్డాక దీపాలతో దూరంగా వెళ్ళిపోతున్న ఓడ అదో సంతోషం, సూర్యోదయానికి సముద్రం ఆకాశం కలిసినట్టుగా ఉన్న చోట ఉదయిస్తున్న సూర్యబింబం అదో సంతోషం, ఆ పడుతున్న ఎర్రకాంతి అదో సంతోషం, సూర్యాస్తమయానికి సముద్రంలో కృంగిపోతున్నట్టుగా ఉన్న సూర్యుడు అదో సంతోషం. తిక్కన గారు విరాట పర్వంలో అంటారు, రాత్రి అయ్యేటప్పటికి ఆకాశం ఎలా ఉందంటేట మంచి సంపన్నుడైన గృహస్థు ఇంట్లో అలంకారం చేసినటువంటి పడకలా ఉందిట, దాని మీద పువ్వులు అవన్నీ వేస్తే ఎలా ఉందో అలా ఉందిట. సూర్యోదయానికి ఉన్నటువంటి ఆకాశం ఎలా ఉందంటేట, తెల్లవారిన తర్వాత 10 మంది చూస్తే దృష్టి దోషం కలుగుతుందని ఆ ఇంటి ఇల్లాలు దుప్పటి మీద ఉన్న పువ్వులు అవే అన్నీ పోయేటట్టు ఒక్కసారి 2 చేతులతో ఇలా దులిపేస్తే అన్నీ పోయిన తర్వాత దుప్పటి ఎలా ఉందో ఆకాశం ఎలా ఉంది తెల్లారాకంటారు. అలా ఆ సముద్రాన్ని చూస్తుంటే ఎంత అందంగా ఉంటుందో. పసిపిల్లల దగ్గర నుంచి కవుల వరకు జ్ఞానుల వరకు సముద్రం ఆనందమే. పసిపిల్లాడికి ఏం తెలిసనే ఆనందం, వృద్ధుడికి ఏం తెలిసనే ఆనందం. అందరూ సముద్రపు రెడ్డికి వెళ్ళి ఆనందం పొందుతారు. ఆఖరికి తుఫాను సమయంలో సముద్రం చూడడం అదో సంతోషం కొంతమందికి. కాబట్టి సముద్రం 2, చంద్రబింబం. చంద్రబింబాన్ని ఎంతసేపు చూడండి సంతోషం. రామాయణంలో వాల్మీకి మహర్షి వర్ణిస్తారు సుందరకాండలో చంద్రబింబాన్ని, ఏమి వర్ణనలో ఆ సర్గలు. కాబట్టి చంద్రబింబం. 3 ఏనుగు చూడండి, వెంకటాచల క్షేత్రానికో తిరుత్తనియో వెడితే ఆ ఏనుగు ముందు నించుంటే పిల్లల్ని ఎంతసేపు నించో పెట్టండి సంతోషమే. ఆ తొండం ఇలా ఇలా ఆడిస్తూ ఆ ఏనుగు అలా నిలబడి అరటిపండు ఎత్తి నోట్లో పెట్టుకుని ఆ దుమ్ము తీసి మీద పోసుకొని స్నానం చేసి తెల్లటి దంతాలు, దాని స్వరూపం, దాని చిన్ని కళ్ళు, దాని వెంట్రుకలు, దాని తోక, పెద్ద పెద్ద కాళ్ళు, ఇంతంత గోళ్ళు, గుండ్రంగా పాదాలు. ఆ ఏనుగుని ఎంతసేపు చూసినా అబ్బా ఇంకేం చూస్తానులేండి అనిపించదు, అలా చూడబుద్ధి వేస్తుంది. అలా చూడబుద్ధి వేస్తుంది. కాబట్టి ధ్యానం చేసేటప్పుడు ముందు గణపతి యొక్క ముఖాన్ని తదేకంగా చూస్తే ఆ ధ్యాన నిష్ట చేత విఘ్నములు తొలగిపోతాయి. కాబట్టి పరమేశ్వరుడు అందరూ తొందరగా దృష్టి పెట్టి చూడడానికి వైముఖ్యం కలగనటువంటి ముఖాన్ని నా కొడుక్కి పెడితే అందరికీ ఉపకారం జరుగుతుందని ఏనుగు తలకాయ తీసుకొచ్చి వినాయకుడికి పెట్టాడు.
అది కారణం. వినాయకుడికి ఏనుగు తలకాయ ఉండడానికి కారణాల్లో అదొకటి. కాబట్టి నా సదృశో విష్ణు నా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శన కాలాగ్ని సదృశ క్రోధే. క్రోధం, కోపం వచ్చిందా, కాలాగ్ని ఎటువంటిదో అటువంటి వాడు. క్షమయా పృథివీ సమహ. ఈ భూమికి ఎంత ఓర్పో రాముడికి అంత ఓర్పు. నిద్రలేస్తూనే భూమిని తంతాం, భరిస్తుంది. మలమూత్రాలు భూమి మీద విసర్జిస్తాం, భరిస్తుంది. ఉమ్మి భూమి మీద వేస్తాం, ఊరుకుంటుంది. పోనీ ఏదో పొరపాటున వచ్చింది వేరు. కావాలని ఒక రకమైన తాంబూలం వేసుకుని బొమ్మడమే ప్రయోజనంగా నెత్తురు కక్కుకునేవాడు కక్కుకున్నట్టు భూమి మీద ఎర్రటి మరకలు పడేటట్టు అదే పనిగా ఉమ్మి వేసేటటువంటి వాడిని కూడా భరించినటువంటి భూమాత యొక్క ఓర్పుని ఎంత స్తోత్రం చేయాలి నిజంగా. కాబట్టి అన్నం కావాలి, నాగలి పెట్టి అమ్మ గుండెల మీద చీరుతాం. ఇల్లు కట్టుకోవాలి, శంకుస్థాపన పేరుతో గుణపాలు పెట్టి అమ్మ గుండెల మీద గుచ్చుతాం. ఆఖరికి ఇంత సంపాదించి ఇంత కీర్తి తెచ్చి మా నాన్నగారు, మా బాబాయ్ గారు, మా మేనమామ, మా ఆయన ఇన్ని బంధుత్వాలు పెట్టుకున్న వాళ్ళు ఆ ఊపిరి ఆగిపోగానే తీసుకెళ్లి బయట చిరిగిపోయిన బొంతో చాపో వేసి పడుకోబెట్టి కొత్త చాప తెచ్చి 4 కర్రలకేసి తాడేసి కట్టి తీసుకెళ్లిపోతుంటే ఆఖరణ పుచ్చుకునేది ఈ తల్లి ఒక్కతే. ఎవరు ఇంట్లో ఒక్క రాత్రి కూడా ఉంచుకోరు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే అంటారు శంకర భగవత్పాదులు. అటువంటి ఈ తల్లిది ఎంత ఓర్పో, ఎన్ని అపచారములు చేసినా కూడా కడుపులో పెట్టుకునేటటువంటి అమ్మ స్వరూపమైనటువంటి భూమికి ఎంత ఓర్పు ఉందో అంత ఓర్పు కలిగిన వాడయా రామచంద్రమూర్తి. కాబట్టి ధనదేన సమస్యాగే సత్యే ధర్మ ఇవాపరః. కుబేరుడు ఎంతటి ధనవంతుడో అంతటి మహానుభావుడు, అటువంటి త్యాగం ఉన్నవాడు. సత్యే ధర్మ ఇవాపరః. సత్యము ధర్మము ఒకదాన్నొకటి ఎలా కాపాడుకుని రక్షించుకుంటాయో అలా రక్షించి కాపాడగలిగినటువంటి వాడు. తమేవం గుణ సంపన్నం రామం సత్యపరాక్రమం. ఇన్ని గుణములు కలిగినటువంటి రామచంద్రమూర్తి సాక్షాత్తుగా సత్యపరాక్రముడైనటువంటి వ్యక్తి. ఆయన పరాక్రమం సత్యమే పరాక్రమముగా కలిగినటువంటి వాడు. అటువంటి వాడు రామచంద్రమూర్తిని ఆ రాముని యొక్క కథని సంక్షేపంగా చెప్పారు. సంక్షేపంగా అంటే వివరంగా కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. వివరంగా చెప్పలేదు, కేవలం ఏదో విహంగ వీక్షణం అంటారు చూసారా, ఒక్కసారి స్థాళీపులాక న్యాయంగా ఒకసారి అలా చెప్పేశారు. అది ఎంత తేలిగ్గా చెప్పేశారంటే సజగామ వనం వీర ప్రతిజ్ఞామనుపాలయన్ పితుర్వచన నిర్దేశాత్ కైకయ్యా ప్రియకారణాత్ అంటూ. కానీ సంక్షేప రామాయణ శ్లోకాలండి, అవి నిజంగా మంత్రాలే. దశరథ మహారాజు గారు లేక 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 సంతానం కలగలేదని బెంగ పెట్టుకుని అశ్వమేధయాగం చేసి తత్పాపాన్ని పోగొట్టుకుని పుత్రకామేష్టి చేస్తే యజ్ఞపురుషుడు ఆవిర్భవించి ప్రసాదాన్ని ఇస్తే ఆ పాయసాన్ని అనురూపలైనటువంటి తన భార్యలు స్వీకరిస్తే పెద్ద భార్య అయినటువంటి కౌసల్యాదేవి యొక్క గర్భాన్ని జనించినటువంటి సాక్షాత్ విష్ణుస్వరూపుడైన ధర్మాత్ముడైన రామచంద్రమూర్తి పినతల్లి అయిన కైకమ్మ 14 సంవత్సరములు అరణ్యవాసం చేసి రాజ్యాభిషేకాన్ని విడిచిపెట్టుకోవాలి రామచంద్రమూర్తిని 2 వరములు రాత్రికి రాత్రి దశరథ మహారాజు గారిని అడ్డుపెట్టి నిగ్రహిస్తే తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసమని రామచంద్రమూర్తి రాజ్యాన్ని పరిత్యజించి నారవస్త్రాలు కట్టుకుని చెప్పులు కూడా విడిచిపెట్టి మహానుభావుడు అరణ్యానికి బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళిపోతున్నటువంటి సమయంలో రామస్య దయితా భార్య నిత్యం ప్రాణ సమాహిత జనకస్య కులే జాతా దేవమాయేవ నిర్మిత సర్వలక్షణ సంపన్నా నారీణాముత్తమామధు సీతాప్యనుగత రామం శిశినం రోహిణీ యథా. సాక్షాత్తుగా దేవమాయయే లోకంలో ఉన్న సౌందర్యమంతా రాశీభూతమై ఒక స్త్రీ రూపంలో వచ్చిందా అన్నంతగా కనపడేటటువంటి సీతమ్మ తల్లి, జనక మహారాజు గారి యొక్క పుత్రి, అయోనిజ అయినటువంటి తల్లి, స్త్రీలలో ఉత్తమమైనటువంటి రత్నంగా చెప్పబడినటువంటి తల్లి, సర్వలక్షణ సంపన్న అయినటువంటి సీతమ్మ చంద్రుణ్ణి రోహిణి ఎలా అనుసరిస్తుందో అలా కష్టసుఖాల్లో నీతో కలిసి ఉంటాను తప్ప నేను అంతఃపురంలో ఉండను అని చెప్పి రామచంద్రమూర్తితో కలిసి అరణ్యవాసానికి బయలుదేరింది. సోదరుడైనటువంటి లక్ష్మణుడు కూడా రామచంద్రమూర్తితో బయలుదేరాడు. ముగ్గురు అరణ్యవాసం చేస్తున్నటువంటి సమయంలో చిత్రకూట పర్వతం మీద ఉండగా తనకి రాజ్యం కావాలని భరతుడు కోరకపోయినా తల్లి వరం చేత రాజ్యాన్ని పొందడానికి అర్హుడైన భరతుడు మేనమావ గారి ఇంటి నుంచి తిరిగి వచ్చేసరికి దశరథ మహారాజు గారు ప్రాణాలు విడిచిపెడితే నాకు ఈ రాజ్యం వద్దని భరతుడు శత్రుఘ్నుడితో వశిష్ఠుడితో తల్లులతో కలిసి చిత్రకూట పర్వతం దగ్గరికి వెళ్ళి అన్నా రామా నాకొద్దు, ఈ రాజ్యం నువ్వే తీసేసుకోమని ఎంత నిగ్రహించినా ధర్మాత్ముడు సత్యవాక్య పరిపాలకుడైనటువంటి రామచంద్రమూర్తి నా తండ్రిని సత్యం
నిలబెట్టడం కోసం నేను ఈ వనవాసానికి వచ్చాను తప్ప నాకు ఈ రాజ్యం అక్కర్లేదని స్వీకరించడం మానేసి తన పాదుకలను తీసుకెళ్లి భరతుడికి ఇస్తే భరతుడు పాదుకలను పట్టుకుని నందిగ్రామానికి వచ్చి సింహాసనం మీద పెట్టి రాజ్యం చేస్తుంటే మహానుభావుడు చిత్రకూట పర్వతం మీదే ఉన్నట్టయితే వచ్చినటువంటి తల్లులు సోదరులైనటువంటి భరత శత్రుఘ్నులు జ్ఞాపకానికి వస్తారని చిత్రకూటాన్ని విడిచిపెట్టి దండకారణ్యంలో ప్రవేశించి ఉన్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి రాక్షసులలో ఒకటి అయినటువంటి శూర్పణఖ వచ్చి రామచంద్రమూర్తి యొక్క తమ్ముడైన లక్ష్మణుడు లేదా సంక్షేప రామాయణం ప్రకారం రాముడిటే లక్ష్మణుడు చేసిన పని రాముడు చేసినట్టే. అందుకని రాముడి చేత ముకుచెవులు కోయబడితే ఆ శూర్పణఖ చేత ప్రేరేపింపబడిన కరదూషణాదులు త్రిశిరస్సు అనేటటువంటి 14,000 మంది రాక్షసులు రాముడి మీద దండెత్తి వస్తే తృణప్రాయంగా 14,000 మందిని నిగ్రహించినటువంటి రామచంద్రమూర్తి యొక్క పరాక్రమాన్ని శూర్పణఖ వల్ల తెలుసుకున్నటువంటి రావణాసురుడు అసూయతో సీతమ్మ తల్లి మీద మోహంతో సీతమ్మ తల్లిని అపహరించి తీసుకుని వెళ్ళిపోతే ఆగ్రహించినటువంటి రామచంద్రమూర్తి శబరిని దర్శనం చేసి తర్వాతి కాలంలో సుగ్రీవుడితో స్నేహం చేసి వారిని నిగ్రహించి దశ దిశలకి వానరుల్ని పంపిస్తే దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి హనుమ సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టి 100 యోజనముల సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకు వచ్చి రామచంద్రమూర్తికి సీతమ్మ క్షేమవార్త చెప్తే రామచంద్రమూర్తి నీలుని యొక్క సహకారంతో సముద్రానికి సేతువు కట్టి సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకు వెళ్లి లంకారాజ్యంలో వానర సహకారంతో రావణ కుంభకర్ణాది వీరులను నిగ్రహించి తిరిగి మళ్ళీ అయోధ్య పట్టణానికి వచ్చి పట్టాభిషిక్తుడై 11,000 సంవత్సరములు ఈ రాజ్యాన్ని పరిపాలన చేసి రామరాజ్యం ఇలా ఉంటుంది అని చెప్పి లోకానికి చాటి చెప్పిన వాడయ్యా రామచంద్రమూర్తి అంటే సంక్షేప రామాయణాన్ని కథారూపంగా శ్లోకరూపంగా నారద మహర్షి వాల్మీకి మహర్షిగా ఉపదేశం చేశారు. ఉపదేశం చేస్తే సంతోషించారు. ఆ రామరాజ్యం యొక్క గొప్పతనాన్ని 4 శ్లోకాలు వినకపోతే మనం దోషం చేసిన వాళ్ళం అవుతాం. ప్రహృష్టముదితో లోకస్తుష్ట పుష్ట సుధార్మిక నిరామయో హ్యరోగశ్చ దుర్భిక్ష భయవర్జిత న పుత్రమరణం కించిత్ ద్రక్షంతి పురుషః క్వచిత్ నార్యాశ్చ విధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః న చాగ్నిభయం కించిత్ అప్సుమజ్జంతి జంతవః న మాతజం భయం కించిత్ నాపి జ్వరకృతం తథా న చాపి క్షుద్భయం తత్ర న తస్కర భయం తథా నగరాణి చ రాష్ట్రాణి ధనధాన్యయుతాని చ నిత్యం ప్రముదితాః సర్వే యథా కృతయుగే తథా అశ్వమేధశతైర్రిష్ట తథా బహుసువర్ణకైః. రామచంద్రమూర్తి రాజ్యం చేసేటటువంటి కాలంలో కొడుకులు మరణిస్తే పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళు పిల్లలకి ప్రేతకార్గించేయడం అన్నది లేదు. స్త్రీలు విధవలై భర్త మరణిస్తే జీవించవలసినటువంటి దౌర్భాగ్యం లేదు. అందరూ పసుపు కుంకాలతో భర్త చేతుల మీద వెళ్ళిపోయేవారు. ఎక్కడ అగ్నిభయం ఉండేది కాదు. జంతువులు నీళ్లలో మునిగి మరణించడం అనేటటువంటిది ఉండేది కాదు. వాత భయం కానీ, అనారోగ్యాలు కానీ, జ్వరాలు ఏర్పడడం కానీ, భయంకరమైన వ్యాధులు పటమరించడం కానీ, దొంగతనం కానీ, క్షుద్బాధ కానీ, ఆకలితో అలమటించడం కానీ, అశాంతి కానీ లోకంలో ఎక్కడా లేవు. అశ్వమేధాది యాగములను చేసి ఎంతో మంది బ్రాహ్మణులకి బంగారాన్ని దానం చేశాడు. గవాం కోట్యయుతం దత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశాః. కొన్ని కోట్ల గోవులు దానం చేశాడు, కొన్ని కోట్ల బంగారు నాణెములు దానం చేశాడు. 10 వర్ష సహస్రాణి 10 వర్ష శతాని చ రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం గమిష్యతి. రామో రాజ్యం ఉపాసిత్వ, రాజ్యాన్ని ఉపాసన చేశాడు మహానుభావుడు. అంత గొప్ప పరిపాలన చేసి 11,000 సంవత్సరముల పరిపాలన తర్వాత బ్రహ్మలోకాన్ని చేరుకున్నాడు. ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సంవితం. ఈ రామాయణ కథ ఉన్నదే, ఈ రామాయణ కథ పాపములన్నిటినీ పోగొడుతుంది. ఇది వేదములతో సమానమైనది. యప్పటే రామచరితం సర్వపాపై ప్రముచ్యతే. ఎవరు ఈ రామ కథని వింటున్నారో వాళ్ళకి సర్వ పాపములు తొలగిపోతాయి. సత్యం సత్యం పునఃసత్యం, ఇందులో అనుమానమేమీ లేదు. ఏతదాఖ్యానమాజిత్యం పఠన్ రామాయణం నరః. ఎవరు ఈ రామాయణాన్ని చదువుకుంటున్నారో వింటున్నారో వాళ్ళకి ఆయుష్యం నిలబడుతుంది, అపమృత్యు దోషం తొలగిపోతుంది. సపుత్ర పౌత్ర సగణః ప్రేత్య స్వర్గే మహీయతే. పుత్రుల్ని, కొడుకుల్ని, మనవల్ని చూసిన తర్వాత 3 తరాలు చూసిన తర్వాత సంతోషంతో సుఖశాంతులతో ఇహమనందు జీవించి ఆఖర తేలికగా శరీరం నుంచి ప్రాణం విడిపోయి జీవుడు సంతోషంగా భగవన్నామం చెప్తూ స్వర్గలోకాన్ని చేరుకుంటాడు. ఇంతటి గొప్ప అనుభూతిని, ఐశ్వర్యాన్ని అనుగ్రహించగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది రామాయణం. కాబట్టి ఎల్లరూ ఈ రామాయణాన్ని చదువుకోవాలి, వినాలి, ధరించాలి అని నారద మహర్షి వాల్మీకి మహర్షికి చెప్తే తదేక ధ్యానంతో ఆ మాలామంత్రంగా వినపడిన సంక్షేప రామాయణాన్ని విని పొంగిపోయిన హృదయంతో తన్మయత్వంతో ఉన్నటువంటి వాల్మీకి మహర్షి యొక్క స్థితి దగ్గర ఇవాల్టి ఉపన్యాసాన్ని పూర్తి చేస్తున్నారు.
రేపటి రోజున అసలు ఎలా ఆవిర్భవించిందో, తన్మయత్వంలో ఉన్న వాల్మీకి మహర్షి ఎలా బయలుదేరారో, రామాయణం ఎలా వచ్చిందో, ఏం జరిగిందో ఆ విషయాన్ని మీకు మనవి చేసి రామాయణ కథా ప్రారంభం చేసే అనుగ్రహాన్ని రామచంద్ర ప్రభు నాకు కృపచేయుగాక. రేపు ఖచ్చితంగా 6:30 కథా ప్రారంభం అయిపోతుంది. లేకపోతే 7 రోజుల్లో బాలకాండ పూర్తి కాదు. కాబట్టి మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వా పరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీరామాయణం వినడం ఒక మహద్భాగ్యం. నన్ను నమ్మండి, నేను చెప్తున్నానని నేను చెప్పట్లేదు. జీవితంలో రామాయణం వినడం అనేటటువంటిది కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత లభించేటటువంటి అదృష్టం. అందున సంపూర్ణ రామాయణం బాలకాండ నుంచి పట్టాభిషేకం వరకు ఏకబిగిన మండల కాలం రామాయణం వినడం అనేటటువంటిది సంభవం అయ్యేటటువంటి విషయం కాదు. అది కేవలం పూర్వపుణ్యం, రామానుగ్రహం ఉంటేనే సాధ్యమయ్యేటటువంటి విషయం. అటువంటి రామ కథ విన్న తరువాత మనం కేవలం లేచి వెళ్ళిపోవడం వల్ల ప్రయోజనం కన్నా రామనామాన్ని చెప్పి వెడితే చాలా బాగుంటుంది. రామనామం కేవలం రామ అనడం కన్నా పెద్దలు మనకు ఒక మార్గాన్ని ఇచ్చారు. రామ 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 అని 3 మాటలంటే ఆ రోజున వాళ్ళు విష్ణు సహస్రం చెప్పిన ఫలితం. అది ఇంట్లో అంటేనే అంత ఫలితం ఇస్తే ఒక దేవాలయ ప్రాంగణంలో, అది జగద్గురు పీఠ ప్రాంగణంలో ఎంత శక్తివంతం ఆలోచించండి. అందుకే రామ 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 1000 ఎలా అవుతుందని మీకు అనుమానం ఉండొచ్చు. అక్షరాల్ని అంకెల్లోకి మార్చే సంప్రదాయం ఉంది. 2 మా 5 రామ 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 అంటే 2 5 2 × 5 × 2 × 5 × 2 × 5 2 5 10 10 2 20 20 100 100 2 200 205 1000 సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. కాబట్టి శ్రీరామ రామ రామ అంటే విష్ణు సహస్రం చెప్పి వెళ్ళిపోయినట్టు. కాబట్టి నేను మకుటం అంటూ ఉంటాను. మకుటం మీరందరూ కానీ నేను దానికి వివరణం ఒకటి అంటూ ఉంటాను. మీరు మీ అందరూ కూడా చక్కగాను రామనామము రామనామము రమ్యమైనది రామనామము అని మీరంటారు. ఉండండి, మీ త్వర చాలా గొప్పది. అలా అంటే రామనామము రామనామము రమ్యమైనది రామనామము అలా అన్నప్పుడు 3 మాటలు రామ 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 అంటారు. మీరు ఎన్ని మాటలు అన్నారో అన్ని మాటలు విష్ణు సహస్రం చెప్పింది. పైగా మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, నేను పూర్తి విశ్వాసంతో చెప్తున్నాను. వ్యక్తిగత అనుభవాలు వేదికల మీద చెప్పడం నాకు ఇష్టం ఉండదు. శ్రీరామాయణం జరగడానికి అందరికన్నా ముందే స్వామి హనుమ వస్తారు. అందుకే రామాయణం చెప్పేటప్పుడు హనుమ కోసం ఒక ఆసనం వేస్తారు. ప్రచ్ఛన్న రూపంలో వచ్చి కూర్చుంటారు. అదిగో ఆ ఆసనం అదే రామచంద్రమూర్తి పాదాల దగ్గర ఖాళీగా ఉంచిన ఆసనం ఎవరికంటే హనుమ కొరకు. దాని మీద వారు కూర్చుంటారు. అందుకే పుష్పాలంకారంతో శోభింపచేస్తారు. ఆయనకి ఆ పూలహారం వేశాను. రామనామం చెప్తుంటే ఆయన ఇలా చూస్తూ ఎవరా రామనామం చెప్తున్నారో పొంగిపోతారట. రాముడు హనుమ ప్రీతి పొందేస్తారు. ఎంత అసలు సీతమ్మ పరవశించిపోతుంది. నేను మీకు ఇప్పుడే చెప్పాను, వాక్కు ఉన్నది ఒక్క మనుష్య జన్మకి. అది మన భాగ్య విశేషం చెప్పగలగడం. రోజు అలా అని మీతో నేనేం గంట సేపు చెప్పించను. ఒక్క 11 పర్యాయాలు అందులో నాకు ఏది అనిపించాలనిపిస్తే అవి అనిపిస్తూ ఉంటాను. నేను వివరణతో కూడిన మాట అంటాను, మీరు రామనామము రామనామము రమ్యమైనది రామనామము. నేను గొప్పకి చెప్పట్లేదు, మీతో మాట మనవి చేస్తా. నేను అయ్యప్ప స్వామి దేవాలయంలో సంపూర్ణ రామాయణ ప్రవచనం చేసిన రోజుల్లో ఇది అనిపించేవాళ్ళం. రామాయణం అయిపోయిన తర్వాత రామాయణం సీడీలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకి వెళ్ళాయి. అయితే అమెరికా నుంచి నాకు ఫోన్లు వచ్చాయి, గురుగారు ఒక్కసారి వినండి అని. వాళ్ళు ప్రతిరోజు రామాయణం వినేటప్పుడు ఖాళీ కుర్చీ వేసి టేప్ రికార్డర్ పెట్టి 6:25 అవుతుంటే కోటేశ్వరరావు ఉపన్యాసానికి వస్తున్నారని భావన చేసుకుని వాళ్ళు టేప్ రికార్డర్ ఆన్ చేసి ఉపన్యాసం వినేసి నేను చెప్తుంటే వాళ్ళు రామనామం చెప్తూ అమెరికాలో వాళ్ళందరూ కలిసి పట్టాభిషేకానికి ఊరేగింపుగా ఉపన్యాసంలో ఎలా చెప్పానో అలా వెళ్ళి పట్టాభిషేకం చేస్తూ వాళ్ళు ఫోన్లో నాకు వినిపించారు. ఎందుకని అంటే నేను సముద్రం దాటి రాను అన్నాను. అందుకని నేను వెళ్ళలేదు పాపం చూడ్డానికి. కానీ ప్రపంచంలో ఎన్ని దేశాలలోనో అలా చెప్పుకుని ఎన్ని కోట్ల రామనామం జరిగిందో, ఎన్ని చోట్ల పట్టాభిషేకాలు జరిగాయో.
మళ్ళీ ఆనాడు సంపూర్ణ రామాయణం చెప్పించాడు రామచంద్ర ప్రభు. ఈనాడు మళ్ళీ గుంటూరు శారదాపీఠంలో చెప్పగలుగుతున్నాం. కాబట్టి మీ అందరూ కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో చెప్పండి. ఒక సంప్రదాయానికి దీన్ని ఆవిష్కరిస్తున్నాం. ఇవాళ మీ అందరికీ కూడా దీన్ని బహుమానం చేస్తారు. మీ అందరూ కూడా చక్కగా ప్రతిరోజు దీన్ని తీసుకొచ్చి రోజు ఇందులోంచి నామాలు చదువుకోవచ్చు. మీ ఇంటి దగ్గర కూడా చదువుకోవచ్చు. ఇవాళ మాత్రం నేను చెప్పింది మకుటం చెప్పండి. ఏమండి? సంతోషం. 108 నామాల్లో సంపూర్ణ రామాయణం నామరామాయణం అని ఇది కూడా మీకు బహుమానం చేస్తున్నారు. ఇది కూడా మీరు చదువుకోవచ్చు. రండి గోపాలకృష్ణ గారు తీసుకోండి. నామము రామనామము రమ్యమైనది రామనామము, దారి నుండి గనడచు వారికి తోడు నీడే రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము. కోరికొలచిన వారికెల్లను కొంగు బంగరు రామనామము. అండపిండ బ్రహ్మాండములకు ఆధారమైనది రామనామము. బ్రహ్మ సత్యము జగన్మిథ్యాభావమే శ్రీరామనామము. ఆంజనేయుని వంటి భక్తుల నిర్వికారము నిర్వికల్పము నిర్గుణము శ్రీరామనామము. జీవితంబున నిత్య జపముగ చేయవలె శ్రీరామనామము. నిజ స్వరూపము బోధకం బగు తారకము శ్రీరామనామము. వేదవాక్య ప్రమాణములచే అలరుచున్నది శ్రీరామనామము. తల్లి వలె రక్షించు సుజనుల నెల్ల కాలము రామనామము. స్వస్తి. రేపు 6:30 తిరిగి ప్రవచనాన్ని ప్రారంభం చేద్దాం.